ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 53వ భాగానికి వచ్చాం. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఒక ప్రశ్న: జాగ్రత్త అవస్థలో కలిగేటటువంటి ఆత్మానుభవాన్ని కలల్లో ఎట్లా గుర్తుంచుకోగలము? మహర్షి గారి సమాధానం: ఇది కళ, ఇది మెలకువ, ఇది అనుభవము, అక్కడ అనుభవం ఉన్నది లేదు, ఇవన్నీ ఆలోచనలే కదా. ఏ ఆలోచనలు లేనప్పుడు కూడా నువ్వు ఉంటావు కదా. అంటే వీటిని కూడా పక్కకు పెట్టు అన్న అర్థంలో చెప్పారు. నాకు ఇవి బుద్ధి స్థాయిలో అర్థమవుతున్నాయి, కానీ గట్టిగా అనుభవంలో నిలబడటం లేదు. అంటే ఎవరి బుద్ధి అని ప్రశ్న వేసుకొని చూడు, సమస్య తీరిపోతుంది అన్నారు. అంటే అట్లా ఎందుకు వచ్చింది, ఇట్లా ఎందుకు వచ్చింది, అట్లా ఎందుకు అయింది, ఇవి అనుకోకుండా ఎవరి బుద్ధి, ఎవరి కష్టం అని మళ్ళీ నీ స్వరూపంలోకి వెళ్ళిపో అని. ఒక ప్రశ్న: దేవుని యొక్క శక్తి మనం ఎలా గుర్తించగలము? నేను ఉన్నాను అని నువ్వు చెప్తావు కదా, ఆ చెప్పటం దేవుని యొక్క శక్తియే అన్నారు. ఆనందం ఎలా కలుగుతుంది అంటే, నీవు ఎప్పుడు ఆనందమే, ఆనందం ఇప్పుడు లేదు అనే ఆలోచనని తీసేసుకో. ప్రపంచంలో ఇన్ని మతాలు, ఇన్ని మార్గాలు, వాటిపైన భేదాభిప్రాయాలు, తగాదాలు ఉంటున్నాయి ఎందుకు అంటే, మహర్షి గారు ఎవరి సంగతి వారు చూసుకుంటే తగాదాలు ఉండవు అన్నారు. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన గమనించదగిన విషయం ఏంటి, నేనెవరు అన్న విచారణ అన్ని మార్గాల వారికి సరిపోతుంది, అందులో ఏం తగాదా లేదు కదా. ఆ నేనుని గుర్తించగలిగితే ఏ తర్వాత మతాలు, మార్గాలు అవసరం లేదు అని అభిప్రాయం. ఇంకొక ప్రశ్న: ధ్యానం చేయడానికి ఒక ప్రతీకము అంటే ఒక గుర్తు లాంటిది, ఆకారము, శబ్దము ఉంటే తేలిగ్గా కుదురుతుంది. ఆత్మ విచారంలో అటువంటిది ఏదీ లేదు కదా, అది కష్టం అన్నారు. మహర్షి గారు అన్నారు, నేను ఉన్నాను అని నువ్వు అనుభవపూర్వకంగా చెబుతున్నావు కదా, దానికి ఏ ప్రతీకం అంటే గుర్తుని ఉపయోగించావు? కనుక ఆత్మానుభవానికి వేరే గుర్తేమీ అక్కర్లేదు అన్నారు. మంత్రాలు, ధ్యానము, భక్తి మొదలైనవి ఉపయోగిస్తాయా అంటే, అవన్నీ ప్రారంభంలో సహాయం చేస్తాయి, క్రమంగా నీ స్వరూపానికి చేరుస్తాయి, కనుక మంచిదే అన్నారు. నేను శరీరము, నాకు అనుభవం లేదు అనేటువంటిదే ఒక పొరపాటు అభిప్రాయం. దాన్ని వదిలించుకోవాలి. అనుభవం అనేది శాశ్వతం, ఇప్పుడే ఇక్కడే ఉన్నది.
ధ్యానం మొదలుపెట్టినప్పుడు నాకు నిద్ర వస్తున్నది, నేను ధ్యానాన్ని కొనసాగించలేకపోతున్నాను అంటే మెలకువలో ఉన్నప్పుడు దాన్ని కొనసాగించు. నిద్ర నుండి మెలకువ రాగానే మళ్ళీ మొదలుపెట్టు అన్నారు. యోగాన్ని గురించి చెప్తూ యోగా చిత్త వృత్తి నిరోధము అంటారు. ఏవో ఉపాయాలు పన్ని మనస్సును అంటే చిత్తవృత్తులని ఆపితే ఆ అభ్యాసం మానగానే మళ్ళీ బయటకు వస్తాయి. సుషుప్తి, మూర్ఛ మొదలైన సందర్భాల్లో కూడా చిత్తవృత్తులు ఆగిపోతాయి. అయితే వాటి వల్ల ఏం ఉపయోగం? అందులో నుంచి బయటికి రాగానే నీ మనస్సు నీ దగ్గర ఉంటుంది, యథాప్రకారం పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల ఆత్మవిచారమే మెరుగైనది. అంటే మనస్సు యొక్క మూలమేమిటి అని వెతుకుతూ ఉంటే బలవంతంగా వాటిని ఆపక్కర్లేకుండా చిత్తవృత్తులు అవే ఆగిపోతాయి. ఒక పోలిక చెప్తూ ఆత్మానుభవం ఎటువంటిదంటే ఒక అద్దానికి ఎదురుకుండా మరొక అద్దం పెడితే ఎట్లా ఉంటుందో అది ఆత్మానుభవం అన్నారు. అంటే ఏ ప్రతిబింబము లేకుండా ఉత్త అద్దము లేక శూన్యము అన్నట్టుగా ఉంటుంది. నేనెవరు విచారణ చేయటం అంటే నేనెవరు అని జపం చేస్తూ ఉండొచ్చా అని అడిగారు. కాదు, నేను అనే ఆలోచన ఎక్కడి నుంచి పుట్టుకొస్తోందో అంటే ఆ నేను ఆలోచన యొక్క మూలాన్ని వెదకి కనుక్కోవాలి అన్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 53వ భాగంలోకి ప్రవేశిస్తున్నాము. 1938 మే 2 సంభాషణ 487. ఒక ఇంగ్లీష్ వనిత చాలాసేపు మహర్షి గారితో సంభాషణ చేసింది. అందులో కొద్దిగా క్రిందటిసారి చూచాం. భోజన విరామం వచ్చింది. తర్వాత మళ్ళీ మధ్యాహ్న సమయంలో ఆవిడ కొనసాగించింది. ఆత్మసాక్షాత్కారం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మహర్షి గారు ఆత్మసాక్షాత్కారమే అసలైన లక్ష్యం, అంతిమ లక్ష్యం. అది దాని కొరకే, దాని వలన పొందవలసింది మరొకటేమీ ఉండదు. ఆవిడ మహర్షి గారు చెప్పింది సరిగా అర్థం చేసుకోలేదు. మళ్ళీ అడిగింది, నా ఉద్దేశ్యం ఏంటంటే ఆత్మసాక్షాత్కారం వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా? మహర్షి గారు, నువ్వు ఆత్మసాక్షాత్కారం కావాలని ఎందుకు అడుగుతున్నావు? ప్రస్తుతం ఉన్న స్థితితోటే నువ్వు సంతోషపడి ఉండరాదా? దాని అర్థం నువ్వు ప్రస్తుతం ఉన్న స్థితితో అసంతృప్తిని పొందుతున్నావు. నువ్వు ఆత్మానుభవాన్ని పొందినప్పుడు ఈ అసంతృప్తి తీరిపోతుంది. ఆవిడ అడుగుతోంది, అసంతృప్తిని తీసివేయగలిగినటువంటి ఆత్మానుభవం అంటే ఏమిటి? నేను ప్రపంచంలో ఉన్నాను, అందులో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆత్మసాక్షాత్కారం వాటన్నిటినీ అంతం చేయగలుగుతుందా? మహర్షి గారు తన పద్ధతిలో చెబుతున్నారు, నువ్వు ప్రపంచంలో ఉన్నావా లేక ప్రపంచం నీలో ఉన్నదా? ఆవిడ, నాకు అర్థం కావటం లేదు. ఈ ప్రపంచం నా చుట్టూ ఉన్నది, అది నిజం. మహర్షి గారు, నువ్వు
ప్రపంచము, అందులో జరిగేటువంటి విషయాలను గురించి మాట్లాడుతున్నావు. అవి కేవలం నీలో కలుగుతున్న భావాలు మాత్రమే. ఆ భావాలన్నీ నీ మనస్సులోనే ఉన్నాయి. ఆ మనస్సు నీలోనే ఉన్నది. అందుచేత ప్రపంచం అనేది ఏది నీకంటే బయట లేదు. ఆవిడ మళ్ళీ, నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచించకపోయినా ప్రపంచం ఉంటుంది కదా. మహర్షి గారు, ప్రపంచం నీ మనస్సు కంటే వేరు అని అంటున్నావా? మనస్సు లేకపోయినా అది ఉండగలదు కదా అనే? ఆవిడ అవును అన్నది. మహర్షి గారు తన పద్ధతిలో చెప్తున్నారు, చూడండి. నీ గాఢ నిద్రలో ప్రపంచం ఉంటున్నదా? ఆవిడ ఉంటుంది. మహర్షి గారు, నీ నిద్రలో దాన్ని నువ్వు చూస్తున్నావా? ఆవిడ, లేదు, నేను చూడను. కానీ మెలకువగా ఉన్నటువంటి ఇతరులు దాన్ని చూస్తారు. మహర్షి గారు, ఆ సంగతి నీకు నిద్రలో తెలుసా అన్నారు. ఆ సంగతి అంటే ఇతరులు చూస్తున్నారు అన్న విషయం. అంటే ఇతరులన్నా నీకు తెలుస్తారా నిద్రలో? లేక ఇతరులకు అది తెలుస్తున్నది అన్న విషయం నువ్వు తర్వాత తెలుసుకుంటున్నావా? ఆవిడ, అది నా జాగ్రత్త అవస్థలో జరుగుతోంది. అంటే ఇతరులు వచ్చి నాతో చెప్తున్నారు కాబట్టి నేను దాన్ని, అంటే ప్రపంచం ఉండి ఉన్నది నేను నిద్రపోయినప్పుడు కూడా అని నమ్ముతాను అని అర్థం. మహర్షి గారు, అంటే నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్న అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నావు, నిద్రానుభవం గురించి కాదు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ నీ మనస్సులో నుంచే పుడుతున్నాయి కాబట్టి వాటిని నువ్వు అంగీకరిస్తున్నావు. నిద్రలోనైతే ఆ మనస్సు అణిగిపోయి ప్రపంచమంతా ఒక బీజ రూపంలో, అంటే చిన్న విత్తనంలాగా మిగిలిపోతుంది. మెలకు వచ్చిన తర్వాత అది, అంటే ఆ ప్రపంచం మళ్ళీ బయటికి వస్తుంది. అహంకారం బయటకు వస్తుంది. శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది. అప్పుడు ఈ ప్రపంచం కనబడుతున్నది. ఆ విధంగా ఈ ప్రపంచం మొత్తం మానసిక కల్పనయే అని శుద్ధ వేదాంత పద్ధతిలో చెప్పారండి. ఆవిడికి అర్థం కాలేదు. అది ఎట్లా కుదురుతుంది అని అడిగింది. మహర్షి గారు, నువ్వు నీ కలలో ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవడం లేదా? అదేవిధంగా ఈ జాగ్రత్త కూడా ఒక దీర్ఘ స్వప్నం. అంటే ఇది కాసేపు ఉండిపోతుంది, ఇది ఎక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ జాగ్రత్త స్వప్న రెండు అవస్థలకి ఒక ద్రష్ట, అంటే చూచేవాడు ఉండాలి కదా. వాటిని చూచేది ఎవరు? అది శరీరమా? ఆవిడంటోంది, అది కాదు. మహర్షి గారు, అది మనస్సు అవుతుందా? ఆవిడ, అంతే అయి ఉండాలి. మహర్షి గారు, కానీ నువ్వు నీ మనస్సు లేకుండా ఉండగలవు కదా. ఆవిడ, అదెట్లా? మహర్షి గారు, సుషుప్తి అంటే గాఢ నిద్రావస్థలో. ఆవిడ, నేనప్పుడు అక్కడ ఉన్నానో లేదో నాకు తెలియదు. మహర్షి గారు, నువ్వు అక్కడ లేకపోయినట్లయితే నిన్నటి అనుభవాలను ఎట్లా గుర్తు తెచ్చుకోగలుగుతున్నావు? గాఢ నిద్రలో నేను అన్న అనుభవం
కొనసాగింపు లేకపోయి ఉంటే ఆ విధంగా గుర్తు తెచ్చుకోవటం కుదురుతుందా? ఆవిడ ఉండొచ్చు అన్నది. మహర్షి గారు అంటున్నారు, జాన్సన్ అనేవాడు నిద్రించి బెన్సన్ అనేవాడుగా మేల్కోవచ్చునా? ఆ వ్యక్తి తన అస్తిత్వాన్ని ఎట్లా నిర్ధారించుకోగలుగుతాడు? దీని అర్థం ఏంటంటే, ఒక మనిషి పడుకున్నాడు, నిద్రలో ఆ నేను లేకుండా పోయింది, మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా నేను పుట్టుకొచ్చింది. అప్పుడు నిన్నటి వ్యక్తి, నిన్నటి జ్ఞాపకాలు అవన్నీ ఇప్పుడు ఎట్లా కలుగుతున్నాయి? నేను అన్నమాట నిన్నటి విషయాలకి, మొన్నటి విషయాలకి, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన అన్ని విషయాలకి నేను వాడుతున్నాం. అదే నేను అని కూడా అనిపిస్తోంది కదా. అది మహర్షి గారు అడిగిన పాయింట్. ఏమో నాకు తెలియదు అన్నది ఆవిడ. మహర్షి గారు, సరే ఈ వాదం నీకంత స్పష్టంగా లేకపోతే మరొక రకంగా ఆలోచిద్దాం. నేను బాగా నిద్రించాను అని నువ్వు అంటావు కదా, మంచి నిద్ర పట్టింది, హాయిగా ఉండింది అంటావు కదా. దీన్ని బట్టి చూస్తే నిద్ర అనేది నీ యొక్క అనుభవము. నిద్రలో ఆ అనుభవాన్ని పొందినవాడే ఇప్పుడు మాట్లాడుతున్న నేనుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న నేనే నిద్రలో కూడా ఉండి ఉండాలి. ఆవిడకి ఇప్పుడు కొంచెం అర్థమైనట్టుంది. అవును అన్నది. మహర్షి గారు, అంటే నేను నిద్రలో ఉన్నది, ప్రపంచం అప్పుడు ఉండి ఉంటే అది నేనున్నాను నీతో పాటు అని అంటుందా? ఆవిడ చెప్తోంది, లేదు, ప్రపంచం తన ఉనికిని గురించి ఇప్పుడు చెబుతోంది. ఈ ఉనికిని నేను కాదన్నా, నాకు ఒక రాయి తగిలి ఎదురు దెబ్బ తగిలితే కాలికి బాధ కలుగుతూ ఉంది అంటే ఆ రాయి ప్రపంచము ఉన్నట్లు అనుభవం అవుతుంది కదా. అంటే ఏంటంటే ఆవిడ చెప్పదలుచుకున్నది, నిద్దట్లో లాగా ఏదో ఊరికే కనిపిస్తోంది తోస్తోందనే కాదు, అది తగులుతుంది, ఏదో వాపు మొదలైనవి వస్తాయి, ఆ నొప్పి కలుగుతూ ఉంటుంది, ఇదంతా నిజమే కదా. అది మహర్షి గారు, అవును అదంతే. ఆ రాయి తగిలి నీ కాలికి నొప్పి పుడుతోంది, అయితే కాలు వచ్చి అక్కడ రాయి ఉండింది, అది నాకు తగిలింది అని నీకు చెప్తోందా? ఆవిడ, లేదు, నేనే. అంటే నేను చెప్తున్నాను, రాయి చెప్పటం కాదు, కాలు చెప్పటం కాదు. మహర్షి గారు మళ్ళీ చెప్తున్నారు, ఆ నేను ఎవరు అంటే కాలికి తగిలినప్పుడు రాయి వచ్చి కాలికి తగిలింది అని నువ్వు కదా తెలుసుకుంటున్నావు. అంటే మహర్షి గారు ఎక్కడికి లాగుతున్నారండి? తెలివి తెలుసుకునే వాడి దగ్గరికి లాక్కొస్తున్నారు. ఆవిడ అన్నది, లేదు, అది నేనే. అంటే నేనే తెలుసుకుంటున్నాను రాయి గురించి, దెబ్బ గురించి. మహర్షి గారు, ఆ నేను ఎవ్వరు? అది ఈ శరీరం అవటానికి వీల్లేదు, మనస్సు కూడా కావడానికి వీల్లేదు. ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఏం చెప్పారండి? నిద్దట్లో శరీరము లేదు, మనస్సు లేదు. ఎవరు తెలుసుకుంటున్నారు? తెలుసుకునేవాడు ఉన్నాడు కాబట్టి అది శరీరం గాని మనస్సు గాని కావటానికి వీల్లేదు. అంటే నేను అనేది జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే 3 అవస్థల్ని అనుభవించేది అయి ఉండాలి. ఈ 3 అవస్థలు వ్యక్తిలో ఏ విధమైన మార్పును తీసుకురావటం లేదు. అవి సినిమా తెర మీద వచ్చిపోయే బొమ్మల వంటివే.
ఆ వచ్చే పోయే బొమ్మలు తెరను ఏమీ చేయజాలవు. అదేవిధంగా ఈ 3 స్థితులు అంటే మెలకువ, కల, నిద్ర ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నా ఆత్మ ఏ విధంగానూ మారటం లేదు. ఈ జాగ్రత్త, స్వప్న స్థితులు మనస్సు కల్పించినదే. వీటన్నిటినీ వ్యాపించి కమ్ముకొని ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది, అంటే కొరత లేకుండా ఉంటుంది అని తెలుసుకోవటమే ఆత్మానుభవము. ఆ పరిపూర్ణతను అంటే కొరత లేని విషయాన్ని తెలుసుకోవటము, ఆ విధంగా హాయిగా ఉండటమే ఆత్మానుభవానికి ప్రయోజనం. సరే, ఇంతవరకు ఆవిడకి అర్థమైనట్టుంది. అయినా ప్రపంచ వాసన ఇంకా గట్టిగానే ఉంటుంది కదా. మళ్ళీ అడుగుతోంది, తనకు ఆత్మానుభవం కలిగినా ప్రపంచం యొక్క ప్రయోజనం కోసం మనం ఏమీ చెయ్యలేకపోతే అప్పుడు ఆ కలిగిన ఆనందం పరిపూర్ణంగా ఉంటుందా? స్పెయిన్లోనూ చైనాలోనూ యుద్ధాలు జరుగుతూ ఉంటే మనం ఎలా హాయిగా ఉండగలము? అప్పట్లో యుద్ధాలు జరుగుతూ ఉండేవండి ఈ ప్రశ్న అడిగిన రోజుల్లో. ఆవిడ ఇంకా అంటోంది, ఆ విధంగా తన గురించి తాను ఆలోచిస్తూ ప్రపంచానికి ఏమీ సహాయం చేయకుండా ఉంటే అది స్వార్థం అనిపించుకోదా? మహర్షి గారు, ఆత్మని గురించి నీకు బోధించిందెందుకు? అది ఈ ప్రపంచం మొత్తాన్ని కలుపుకుని ఉంటుంది. అంతేకాకుండా దానికి ఇంకా అతీతంగా కూడా ఉంటుంది. ప్రపంచం ఆత్మ కంటే భిన్నంగా ఉండలేదు. అటువంటి ఆత్మానుభవం స్వార్థం అనుకునేటట్లయితే ఆ స్వార్థంలో ప్రపంచం కూడా కలిసే ఉంటుంది కదా. అందువలన ఆ స్థితిలో విరుద్ధం ఏమీ లేదు. చూడండి, ఇక్కడ కొంచెం సూక్ష్మమైన పాయింట్ ఉంది. ఆత్మానుభవం నీకు కలిగితే ప్రపంచం మొత్తం నీలో నుంచే, అంటే నీ మనసులో నుంచే ఉత్పన్నమవుతోంది అని నువ్వు తెలుసుకుంటే ప్రపంచం మొత్తం నువ్వే కాబట్టి అది స్వార్థం ఎట్లా అవుతుంది? అంటే నీ ఒక్క శరీరాన్ని చూసుకుని తక్కిన వాటిని పట్టించుకోకపోతే స్వార్థం అవుతుంది. ఇక్కడ ఆత్మానుభవం కలిగిన వాడు ఎలా ఉంటాడు? ప్రపంచం అంతా నాదే, కొంతమంది సంతోషిస్తున్నారు, అది నా నుండే వస్తోంది, కొంతమంది యుద్ధాలు అవి కలిగి బాధపడుతూ ఉన్నారు, అది నాకే. అప్పుడు అది స్వార్థం కాదు. అందువలన ఆత్మానుభవాన్ని వ్యతిరేకించవలసింది, ద్వేషించవలసింది ఏం లేదు. ఆవిడ అడుగుతోంది, ఆత్మానుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆత్మానుభవం లేని వాని వలేనే జీవిస్తూ ఉంటాడు కదా. మహర్షి గారు చెప్తున్నారు, అవును, అయితే ఒక తేడా ఉన్నది. ఆత్మానుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ ప్రపంచం ఆత్మ కంటే భిన్నం అని అనుకోడు. కనుక అతనికి యథార్థ జ్ఞానం కలిగింది. అతనికి కలిగిన అంతరంగ ఆనందం లేక శాంతి పరిపూర్ణంగా ఉంటుంది. అటువంటి అనుభవం లేనివాడు ప్రపంచాన్ని తనకంటే వేరుగా చూస్తాడు. అందులో ఉన్న అసంపూర్ణత, కొరతల్ని కూడా చూస్తూ ఉంటాడు.
బాధపడుతూ ఉంటాడు. ఇక బాహ్యంగా కనిపించేటటువంటి వ్యవహారాలు ఇద్దరికీ, అంటే అనుభవం కలిగిన వాడికి కలగని వాడికి సమానంగానే ఉంటాయి. ఆవిడ మళ్ళీ అడుగుతోంది, అనుభవం కలిగినటువంటి వ్యక్తి అనుభవం లేని వాడికి మళ్ళీనే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాడు కదా. మహర్షి గారు, అవును. ఆవిడ, మరైతే అతను ఎలా హాయిగా ఉండగలడు? మహర్షి గారు చెప్తున్నారు, ఒక సినిమా తెర మీద అగ్ని మండుతూ ఉన్నట్లు లేక సముద్రం పొంగుతూ ఉన్నట్లు కనిపిస్తే ఆ తెర ఏమైనా మారుతుందా? ఈ ఆత్మతోటి కూడా అంతే. ఈ శరీరం నేను లేక ఈ మనస్సు నేను అన్న భావం చాలా లోతుగా ఉంటుంది. అందువలన దాన్ని వదిలించుకుని మరొక విధంగా అర్థం చేసుకోవటం కష్టం అనిపిస్తుంది. ఒకరు ఒక స్వప్నాన్ని చూస్తున్నాడు, కానీ మెలకువ రాగానే అది అసత్యం అంటున్నాడు. అట్లాగే జాగ్రత్త అవస్థలో, అంటే మెలకువలో కలిగిన అనుభవాలు తక్కిన 2 స్థితుల్లోనూ, స్వప్నంలో, సుషుప్తిలో అబద్ధమైపోతాయి. అట్లా ఈ 3 అనుభవాలు ఒకదాన్ని ఒకటి రద్దు చేసుకుంటూ పోతాయి. అవి కేవలం చూచేవాడి మనస్సులో కలుగుతూ ఉన్న మార్పులు మాత్రమే. ఆ ఆత్మ అయితే ఎడతెగకుండా వాటి వల్ల ఏ విధమైన మార్పు చెందకుండా ఉంటుంది. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు వచ్చిపోయేవి. అట్లాగే పుట్టుక, పెరగటం, మరణం ఇవన్నీ కూడా ఆత్మ మీద తోచేటటువంటి దృశ్యాలే. ఆత్మ అయితేనో అది నిరంతరంగానూ ఏ విధమైన మార్పు లేకుండానూ ఉంటుంది. జననం, మరణం అనేవి 2 కేవలం సంకల్పమాత్రాలే. అవి శరీరానికి, మనస్సుకి సంబంధించినవి. ఆత్మ అయితే శరీరం పుట్టక ముందు ఉండింది, మరణం తర్వాత కూడా ఉంటుంది. అదేవిధంగా ఎన్ని శరీరాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నప్పటికీ, అంటే జన్మలు, అది మారకుండానే ఉంటుంది. ఆత్మ శాశ్వతము. ఈ దృశ్యాలన్నీ మార్పుతోటి, మరణంతోటి ఉన్నట్లు కనిపిస్తాయి. ఆత్మ అమృతం. దృశ్యంలోని మార్పులన్నీ మృతములు, అంటే మారిపోయి చనిపోతూ ఉండేవి. శరీరం యొక్క మరణమే మరణ భయంగా తోస్తోంది. అంటే శరీరం మరణిస్తే నేను మరణిస్తాను అని అనిపిస్తుందిట. అది అసలైన ఆత్మ కాదు. అజ్ఞానం వల్ల కలుగుతోంది ఆ భయం. సాక్షాత్కారం అంటే పరిపూర్ణత యొక్క అసలైన జ్ఞానం, ఆత్మ యొక్క అవినాశిత్వం, అమృతత్వం యొక్క జ్ఞానం. మరణం అనేది ఒక భావన మాత్రమే, దుఃఖానికి కారణమవుతుంది. సాక్షాత్కారం చేత దాన్ని తొలగించుకో. ఆత్మ యొక్క
అవినాశి స్వరూపాన్ని గుర్తించు అని మహర్షి గారు చెప్పారండి. ఇది ఎట్లా ఉందంటే భగవద్గీత ఉపన్యాసం శ్రీ భగవానుడు మొదట్లోనే ఎవరు చచ్చేవాడు లేరు పుట్టేవాడు లేరు అని చెప్తారు చూడండి, అదే రకంగా వచ్చింది. ఎందుకు యుద్ధం అని ఆవిడ కొంచెం ఎక్కువగా అడిగింది. యుద్ధం జరుగుతుంటే ఎట్లా మనం హాయిగా ఉండగలము? మహర్షి గారు చెప్పిన సమాధానం యొక్క సారాంశం ఏమిటి? ఆత్మకు చావు లేదు, అది భగవద్గీతలో చెప్పింది. ఇంకా భయం ఎందుకు? శరీరం నేను అనుకున్న వాడికి చచ్చిపోతాననే భయం ఉంటుంది అన్నారు. తరువాత 1938 మే 3 అదే ఇంగ్లీష్ యువతి, అంటే కిందటి రోజున చాలా దీర్ఘంగా మాట్లాడిన ఆవిడే మళ్ళీ ఈరోజు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టింది. దీనికి సంభాషణకి ప్రత్యేకమైన నంబర్ ఏమి ఇవ్వాల. ఆవిడేమంటుందంటే, ఈ ప్రపంచం ఒక స్వప్నం మాత్రమే అయితే అది శాశ్వతమైనటువంటి సత్యంతోటి ఏ విధంగా జత కూడుతుంది? మహర్షి గారు అంటున్నారు, ఆత్మ నుండి ప్రపంచాన్ని వేరు చేయటం కుదరదు అన్న సత్యాన్ని తెలుసుకోవటమే ఆ రెండింటినీ జత చేయటము లేక సమన్వయం చేయటము. ఇది కూడా మహర్షి గారు చాలాసార్లు చెప్పిందే, అయినా కొంచెం ఏమిటిది అని తికమక కలిగించవచ్చు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ వేదాంతంలో పరమాత్మకి ప్రపంచానికి ఉన్న సంబంధాన్ని 2 రకాలుగా చెప్తూ ఉంటారు. ఒకటేంటంటే ప్రపంచం లేనే లేదు, మిథ్య, ఇక తోస్తుంది కానీ నిజంగా ఉండదు. పరమాత్మ ఎప్పుడు శాశ్వతంగా ఒకే రకంగా ఉంటారు. కాబట్టి పరమాత్మ మాత్రమే సత్యము, ప్రపంచం లేదు, పట్టించుకోనక్కర్లేదు. ఆ రకంగా బ్రహ్మసత్యం, జగన్మిథ్య అంటారు. అదే విషయాన్ని ఇంకొక రకంగా కూడా చెప్తారు. ఉన్నదంతా ఒక పరమాత్మ కాబట్టి ప్రపంచం కూడా పరమాత్మ కంటే వేరు కాదు. అయితే ఇది మారుతున్నట్లు అనిపిస్తోంది. అంటే పరమాత్మ కంటే వేరు కాకుండానే పరమాత్మయే మారుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇది ఒక రకంగా చెప్పడం. చెప్పే పద్ధతులు మార్పండి. సముద్రము, అలలు ఉదాహరణ తీసుకుంటే, అలలు కూడా సముద్రమే, అలలు కూడా నీరే, నీటి కంటే వేరుగా అలలు లేవు. నీరు అలలు అంతా ఒకటే, ఇట్లా చెప్పొచ్చు. లేదా అల అనేది మాయండి, మిథ్య. అల ఎక్కడుంది? నీరు మాత్రమే ఉంటుంది. అల అనేది ఊరికే ఒక పేరు వచ్చింది కొత్తగా, కానీ ఉన్నది నీరు మాత్రమే. నీరున్నది, అలలు లేవు అనొచ్చు. లేక అలలు కూడా నీరే అని కూడా అనొచ్చు. అట్లా 2 రకాలుగానే చెప్తూ ఉంటారు. మహర్షి గారు ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ప్రపంచానికి పరమాత్మకి సంబంధం లేక సమన్వయం ఏంటంటే అంతా పరమాత్మే. ఆవిడ మళ్ళీ ప్రశ్నిస్తోంది, కానీ కళ అనేది తాత్కాలికంగా వచ్చిపోతుంటుంది, అందువల్ల అది అసత్యం. అట్లాగే జాగ్రత్త అవస్థలో అది ఉండదు కాబట్టి అది నిజం కాదు. మహర్షి గారు జాగ్రత్త అవస్థలో అనుభవాలు కూడా అటువంటివే. ఆవిడ ప్రశ్న, ఒకరు 50 సంవత్సరాలు బతుకుతాడు. ఆ 50 సంవత్సరాల్లోనూ ఏదో ఒకటి కొనసాగుతూ ఉన్నట్లుగా అనుభవంలో చెప్తూ ఉంటాడు. అయితే కళలో అట్లా ఉండదు కదా. ఆవిడ అర్థం ఏంటంటే అండి, మనం 50 సంవత్సరాలు బతికితే 50 సంవత్సరాలు ఆ రోజు అట్లా, ఈ రోజు ఇట్లా అంతా గుర్తెచ్చుకుని ఆ 50 సంవత్సరాలు నాకే అనుభవాలు కలిగినాయి అనుకుంటాం. అదే కళలో ఏదైనా అనుభవం కలిగితే మెలకు రాగానే మొత్తం పోతుంది.
మరుసటి రోజు ఇంకో కల వస్తే ఇంకొక రకమైన అనుభవం వస్తుంది. కిందటి రోజు కలకి మరుసటి రోజు కలకి సంబంధం లేదు కదా. ఆ విధంగా కలలు మహా తాత్కాలికాలు. జాగ్రత్త అవస్థ కాస్త కూస్తో 50 సంవత్సరాల పాటు కొనసాగింది కదా. అది చాలా మందికి వచ్చేటటువంటి సందేహమే. మహర్షి గారు ఏం చెప్తారో జాగ్రత్తగా విందాం. మహర్షి గారు అంటున్నారు, నువ్వు నిద్రపోతావు, అందులో ఒక కలగంటావు, అందులో 50 సంవత్సరాల కాలం చాలా అల్పమైనటువంటి కల సమయంలో తోస్తుంది. ఒక 5 నిమిషాలు అనుకో. నిద్దట్లో కూడా 50 సంవత్సరాల పాటు కొనసాగింది నా అనుభవం అని అనిపిస్తుంది కదా. కలలో జరిగిన 50 సంవత్సరాల కాలం నిజమా, లేక దాన్ని జాగ్రత్త అవస్థతో సరిచూచుకుంటే అక్కడ జరిగినటువంటి 5 నిమిషాలు నిజమా? ఈ 2 అవస్థల్లోనూ, అంటే మెలకువ కలలో, కాలం యొక్క ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి. అంతే. అనుభవాల్లో ఏమీ తేడా ఉండదు. అంటే ఏంటి? ఈ ప్రశ్న అడిగిన వాళ్ళ తికమక, జాగ్రత్త అవస్థలో 5 నిమిషాలు, కల్లో 50 సంవత్సరాలు, అది తప్పు, 5 నిమిషాలు నిజము అని. మహర్షి గారు లేక వేదాంతం చెప్పేది ఏంటంటే అట్లా కాదు, అది నిజం ఇది తప్పు అని గాని, లేక ఇది నిజం అది తప్పు అని గాని అనడానికి వీల్లేదు. 2 నశించిపోయేటటువంటివే, 2 మాయ. సరే, ఆవిడ ఇంకొక ప్రశ్న అడుగుతోంది. ఆత్మ ఈ వచ్చిపోయేటటువంటి దృశ్యాల వలన ఏ విధంగానూ మార్పు చెందదు. అదేవిధంగా మళ్లీ మళ్లీ వస్తూ ఉండే జన్మల వల్ల కూడా అది ఏ విధంగానూ మార్పు చెందదు. ఒక్కొక్క జన్మలోనూ వచ్చే ఒక్కొక్క శరీరము ఒక జీవాన్ని పోసుకుని పనిచేయడానికి కావలసినటువంటి శక్తి ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, లోపలున్న ఆత్మ దేన్ని ఏ విధంగానూ అంటుకోకుండా ఉంటుంది, ఏ శరీరానికి దానికి సంబంధం ఉండదు అనేటట్లయితే, ఈ శరీరాలు అంటే జన్మల జన్మల్లో వచ్చే శరీరాలు పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆత్మ నుంచే రావాలి కదా. ఆ శక్తి ఇస్తోంది అంటే ఆ రెండిటికి మరి సంబంధం ఉండాలి కదా. అది మహర్షి గారు చెప్తున్నారు. ఆ జీవము అనేది పదార్థాలు వస్తువులు కంటే వేరైనది. అందులో పూర్తి జీవమే ఉంటుంది. దానివల్ల ఈ శరీరం కదిలింపబడుతోంది. అంటే ఒక రకంగా చెప్తే ఆత్మ జడ పదార్థాలు వేరే, కానీ ఎటువంటి సంబంధం ఉంది అంటే దాని శక్తి వలన ఈ శరీరాలు నడుస్తున్నాయి. దానికి మనం వేదాంతంలో తరచుగా చెప్పుకునే ఉదాహరణ ఏంటి? సూర్యుడు తాను మారకుండానే తన యొక్క శక్తి వలన ఎన్నో ఎన్నో పనులకి కారణమవుతూ ఉన్నాడు. ఆవిడ మళ్లీ ప్రశ్న, అయితే ఆత్మసాక్షాత్కారం కలిగిన పురుషుడు ఆత్మ చైతన్యమాత్రంగా ఉంటాడు, ప్రపంచం అతనికి తెలియనే తెలియదు అంటారా అన్నది. అంటే వేరు చేస్తే, దీన్ని వేరు చేసి చూస్తే దీని సంగతి అతనికి అంటది కదా, పట్టించుకోడు కదా, అసలు తెలియదు కదా అన్నట్లు. మహర్షి గారు చెప్తున్నారు,
అతడు ప్రపంచాన్ని చూస్తాడు, కానీ ఆత్మ కంటే వేరుగా కాదు. ఇందాక చెప్పినట్టండి, సముద్రంలో వచ్చే అలల్ని చూస్తూ ఉంటాడు, కానీ అలా ఏదో వేరుగా ఉంది, అలా పైకి లేచింది, ఆహాహా అయ్యో పడిపోయింది, కింద పడిపోయింది, అలా పడిపోయింది అని బాధ అటువంటి ఉండవు. నీరే, పైకి లేచినా నీరే, కింద పడ్డా నీరే, అందులో లాభ నష్టాలు కానీ సుఖ దుఃఖాలు కానీ ఏమి లేవు కదా, ఆ దృష్టితో ఉంటాడు అని మహర్షి గారి సందేశం. మళ్ళీ ప్రశ్న, ప్రపంచంలో ఇంత దుఃఖం నిండి ఉంటే అతను అంటే ఆత్మానుభవం కలిగినటువంటి జ్ఞాని ఈ ప్రపంచము అనేటువంటి అభిప్రాయాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలి? అంటే నామమాత్రంగా ప్రపంచాన్ని చూస్తూ ఉంటూ, అదే తనకంటే భిన్నం కాకపోయినా దాన్ని చూస్తూ ఉంటాడు కదా, ఎందుకు? ఇది ప్రశ్న. మహర్షి గారు ఆత్మానుభవం కలిగిన జ్ఞాని వచ్చి ఈ ప్రపంచం అంతా దుఃఖంతో నిండి ఉన్నది అని నీతో చెప్తున్నాడా? కాదు. ఇతరులు ఆ బాధను అనుభవిస్తూ ఆ జ్ఞాని దగ్గరికి వచ్చి ఈ ప్రపంచమంతా బాధతో ఉంది, మీ సహాయం మాకు కావాలి అని అడుగుతారు. అప్పుడు ఆ జ్ఞాని వారికి తన అనుభవాన్ని వివరించి, నువ్వు నీ ఆత్మలోనికి వెళ్ళి విశ్రాంతిని పొందితే నీకు ఏ విధమైనటువంటి దుఃఖము ఉండదు. నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనుకుంటే నీకు ఎప్పటికీ దుఃఖం ఉంటూనే ఉంటుంది. కానీ జ్ఞాని దృష్టిలో ఆత్మ భేదములు లేనటువంటి ఏకమైన పదార్థము. అప్పుడు బాధ అంటే ఏమిటి? బాధను పొందేవాడెవరు? ఆత్మజ్ఞాని యొక్క మనస్సు హోలీ స్పిరిట్ అవుతుంది. ఈ మాట బైబిల్లో వాడుతుంటారు, హోలీ ఘోస్ట్ అని, హోలీ స్పిరిట్ అని, అంటే పరిశుద్ధాత్మ అని తెలుగులో వాడు చెప్తుంటారు వాళ్ళు. ఆత్మానుభవం పొందినటువంటి జ్ఞాని ఆ పరిశుద్ధాత్మ లాంటి వాడు. తక్కిన మనస్సులు సైతానికి నివాస స్థలాలు. ఆ వచ్చినావిడ క్రైస్తవ మతంతో పరిచయం ఉంది కాబట్టి ఆ మాటలు వాడుతున్నారు, సాతాను, డెవిల్ అటువంటివి. ఆత్మజ్ఞానికో ఇదంతా కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం, దేవుని యొక్క రాజ్యం. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ, పరలోక రాజ్యం నీలోనే ఉన్నది. ఇది కూడా బైబిల్ వాక్యం. దీన్ని మహర్షి గారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, ఇంతకుముందు కూడా మనం చూచాం. అంటున్నారు, ఆ రాజ్యం ఇక్కడే ఇప్పుడే ఉన్నది. ఇక్కడ చెప్పిన మహర్షి గారి అభిప్రాయం ఏంటండి? సుఖము దుఃఖము, ప్రపంచమంతా దుఃఖంతో నిండిపోయింది, ఇదంతా అజ్ఞానులకు ఉండే భావాలు. జ్ఞానులకు ఎట్లా ఉంటుంది? ఆ స్థితులన్నీ కూడా ఆత్మ కంటే వేరుగావు, ఉన్నదంతా ఒకటే. ఒక్కడే నటుడట, పెక్కు వేషములట, అంతా తనతో తాను ఆడుకుంటున్నట్టుగా ఉంటుంది. దేహాన్ని చూచేటటువంటి అజ్ఞాన దృష్టిలో జ్ఞాని కూడా బాధపడుతున్నట్లు కనిపించవచ్చు, కానీ అతని దృష్టిలో ఇదంతా తనతో తాను ఆడుకోవటం. తరువాత సంభాషణ 488. కొద్దిమంది యువకులు వచ్చారు. వారు అడిగారు, హెల్దీ మైండ్ ఇన్ ఎ హెల్దీ బాడీ, ఇంగ్లీష్ సామెత. ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అంటారు. అందువలన
మనం శరీరాన్ని బలంగాను ఆరోగ్యంగాను ఉంచటానికి ప్రయత్నాలు చేయాలి కదా. ఇది సామాన్యం లోక వ్యవహారంలో నిజమేనండి. మహర్షి గారు తన పద్ధతిలో చెబుతున్నారు. ఆ విధంగా చేసేటట్లయితే శరీర ఆరోగ్యానికి సంబంధించిన ధ్యాసకు అంతం ఉండదు. దీన్ని కూడా మనం కొద్దిగా గమనించాలండి. ఆరోగ్యం ఉండాలి, లేకపోతే మనస్సు సరిగ్గా పనిచేయదు. అందువలన ఈ విచారణ మార్గం, ముఖ్యంగా విచారణ మార్గంలో మనస్సు చురుగ్గా ఉండాలి, కనుక ఆరోగ్యం ఉండాలి. అట్లాగని ముందు ఆరోగ్యాన్ని చక్కగా పెట్టుకుని తర్వాత ఈ విచారణకు వస్తాను అనేటట్లయితే అది అసంభవం. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ, అంటే వృద్ధాప్యం మొదలైన వస్తువు ఉన్న కొద్దీ ఆరోగ్యం తగ్గుతుందే గాని పెరగదు. అందువలన ఆరోగ్యం అన్నదానికి కొంత ప్రాముఖ్యత ఇచ్చి జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మరీ ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటే ఇక దానికి అంతం ఉండదు అన్నారు. మళ్ళీ వారి ప్రశ్న, ప్రస్తుతం మనకు కలుగుతూ ఉన్న అనుభవాలన్నీ పాత కర్మల వలననే అంటారు. మనం ఏ తప్పు చేసినందువలన ఈ విధంగా ఇప్పుడు అనుభవిస్తున్నామో తెలిస్తే దాన్ని సరి చేసుకోవడానికి వీలవుతుంది అన్నారు మహర్షి గారు. ఒక తప్పును సరి చేసుకుంటే మొత్తం సంచిత కర్మ, అంటే ఇంకా స్టోర్ అనమాట, స్టోర్ రూమ్లో సామాన్లు పెట్టుకున్నట్టు, అది ఎంతో ఎంతో ఉంటుంది. అది చాలు అసంఖ్యాకమైన జన్మల్ని కలిగించడానికి. అందువలన అది పద్ధతి కాదు. ఒక చెట్టు కొమ్మల్ని నరుకుతూ ఉన్న కొద్దీ అది ఇంకా ఇంకా కొత్త కొమ్మల్ని పుట్టిస్తుంది. అట్లాగే ఒక కర్మను నువ్వు సరి చేసుకోవడం మొదలు పెడితే ఇంకా ఇంకా కొత్త కొత్త కర్మలు పుట్టుకొస్తాయి. కనుక కర్మ యొక్క మూలం ఏమిటో కనుక్కుని దానిని తెంచివేయాలి అన్నారండి. ఇక్కడ కర్మ మూలాన్ని కనుక్కోవడం అన్న మహర్షి గారు ఎప్పుడు చెప్పేదే. మనస్సు మూలాన్ని కనిపెట్టు, నేను అన్న అహంకారం యొక్క మూలాన్ని కనిపెట్టు అన్న అర్థమే వస్తుంది. ఎందుకు? కర్మ చేయడానికి మూలం కర్త, నేను చేస్తున్నాను అనే కర్త. దాని మూలాన్ని కనిపెట్టు అంటున్నారు. కనిపెడితే ఎటువంటి స్థితి రావాలి? ఇప్పుడు నేను కర్మ చేయకుండా ఉండటమే కాదు, నేను ఏనాడూ కర్మ చేయలేదు, క్రిందటి జన్మలో కూడా కర్మ చేయలేదు, జరిగిన కర్మ ఏది నాకు అంటలేదు, నేను చేశాను అనుకున్నాను కాబట్టి అంటి దాని ఫలితాలు కలుగుతున్నాయి, చేయలేదు అని ఒక క్షణంలో దులిపేసుకోవచ్చు. ఆత్మ సాక్షాత్కారం అంటే అది. కర్మ యొక్క మూలాన్ని వెతకటం అంటే అహంకారం యొక్క మూలాన్ని వెతుకు అని అర్థమే. తర్వాత 1938 మే 4 సంభాషణ 489. మరికొంతమంది సందర్శకులు వచ్చారు. వారు భగవాన్ గారిని ఆత్మానుభవానికి మార్గం, పద్ధతి ఏంటి అని అడిగారు. అప్పుడు మహర్షి గారు వారితో కొంత మాట్లాడారు. దాని సారాంశం ఏంటంటే, మనస్సుని పట్టుకుని దాన్ని వెతుకుతూ ఉండటం అనేది ప్రారంభకులకు ఇవ్వదగిన సలహా. కానీ అసలు మనస్సు అంటే ఏమిటి? ఆత్మలో నుండి వచ్చిన ఒక మొలక. అది ఎవరికి వస్తున్నది అని చూడు.
ఎక్కడి నుంచి వస్తోంది అని చూడు. ఆ నేను ఆలోచన తక్కిన ఆలోచనలన్నింటికీ మూలం అని తెలుస్తుంది. ఇది మహర్షి గారు ఎప్పుడు చెప్పేదేనండి. అన్ని ఆలోచనలకి మూలమైనటువంటి ఆలోచన నేను ఆలోచన. ఇంకా లోతుగా వెళ్ళి చూడు. అప్పుడు ఈ నేను అనే ఆలోచన అంటే అహంకారం అదృశ్యమైపోతుంది. దాని స్థానంలో అనంతంగా వ్యాపించినటువంటి నేను స్ఫురణ అంటే శుద్ధ చైతన్య స్ఫురణ మిగులుతుంది. దాన్నే హిరణ్య గర్భ అని కూడా అంటారు. అది తనకు తాను పరిమితులను విధించుకుంటే ఇలా వ్యక్తుల్లాగా కనపడుతుంది అన్నారు. ఇక్కడ మహర్షి గారి పద్ధతి చాలాసార్లు మనం చెప్పుకున్నదే క్లుప్తంగా చెప్పారు. మళ్ళీ ఒకసారి మనం చూడొచ్చు. ఆలోచనలు ఏమిటి అని చూడటం మొదలు పెడితే ఎక్కడి నుంచి వస్తున్నాయి చూస్తుంటే నేను అన్న ఆలోచన ఒకటి కనపడుతుంది. నేను దాన్ని చూచేదేవారు, తెలుసుకునేదేవారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నేను, నాలో నుంచి. ఆ నేనేమిటి అని చూడటం మొదలు పెడితే అది కూడా ఒక ఆలోచనే. నేను తలపు మొట్టమొదటి ఆలోచన, అన్నిటికంటే మొట్టమొదటిది. దాన్ని అహంకారం అనొచ్చు. దానికి కూడా మూలం ఏమిటి అని వెతికితే అప్పుడిక ఏ విధమైన చలనము లేనటువంటి స్థితి మిగులుతుంది. అది అసలైన ఆత్మ. దానికి ఏ పరిమితులు లేవు. దాన్ని అందుకోవడమే ఆత్మానుభవం. మహర్షి గారు చెప్తారు అది కూడా సరి అయిన మాట కాదు. ఎందుకంటే ఆత్మ అనుభవం ఏమిటి, ఎప్పుడు ఉన్నదే ఆత్మానుభవం అంటారు. కానీ ఈ సందర్భంలో అలా చెప్పుకోవచ్చు. ఆ శుద్ధ చైతన్యం నిశ్చలమైన దాన్ని అనుభవంలో గ్రహించడమే ఆత్మ సాక్షాత్కారం లేక ఆత్మానుభవం. తరువాత సంభాషణ 490. ఇంతకు ముందు 2 రోజులు మాట్లాడిన ఆ ఆంగ్ల వనిత భగవాన్ గారితో మాట్లాడటం మొదలుపెట్టింది. నేను ఇంగ్లాండ్ తిరిగి వెళుతున్నాను. ఈ సాయంత్రమే ఈ ప్రదేశాన్ని వదలాల్సి ఉంటుంది. నేను కోరుకునేదేమంటే ఈ ఆత్మానుభవం యొక్క సుఖం మా ఇంట్లో కూడా నాకు కలగాలి. పాశ్చాత్య దేశాల్లో అదంత తేలిక కాదనుకోండి, కానీ నేను ప్రయత్నం చేస్తాను. దానికి మార్గం ఏమిటి అది ప్రశ్న. మహర్షి గారు సాక్షాత్కారం అనేటటువంటిది నీకంటే వేరుగా బయట ఎక్కడో ఉన్నదైతే వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను అనుసరించి ఒక మార్గాన్ని సూచించవచ్చు. అప్పుడు అది అనుభవానికి దొరుకుతుందా, అట్లా అయితే ఎంత సమయం పడుతుంది మొదలైన ప్రశ్నలు వస్తాయి. కానీ ఇక్కడనో అనుభవం అనేది ఆత్మను గురించి. నువ్వు ఆత్మ కంటే వేరుగా ఎన్నడూ ఉండలేవు. ఆత్మ ఎప్పుడూ అనుభవంలో ఉన్నదే. కానీ ఆ విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇది బాహ్యంగా ఒక ప్రపంచం ఉన్నది అనే అభిప్రాయం వలన ఆ సాక్షాత్కారం మరుగున పడి ఉంటుంది. ఇప్పుడు నీకంటే బయట ఒక ప్రపంచం ఉన్నట్లు కనపడుతోంది. దానికి సంబంధించిన భావం నీ యొక్క అసలు స్వరూపాన్ని మరుగుపడేటట్లు చేస్తోంది. ఇప్పుడు కావాల్సిందంతా ఈ అజ్ఞానాన్ని వదిలించుకోవటం. అప్పుడు
ఆత్మ తానుగా తోస్తుంది. ఆత్మను దర్శించటానికి ప్రత్యేకమైన ప్రయత్నం ఏమీ అక్కరలేదు. ప్రయత్నాలన్నీ ప్రస్తుతం ఆ సత్యాన్ని కమ్ముకుని మరుగుపడేటట్లు చేసే అడ్డంకుల్ని తొలగించుకోవటం కోసమే అని ఇక్కడ మహర్షి గారు కంఠాభరణం ఉదాహరణ చెప్పారు. ఇది మనకు తెలిసిందే. ఒక ఆవిడ మెడలో గొలుసు పోయింది అనుకుంటోంది, అందరిని అడిగింది. తర్వాత ఎవరో చెప్తే ఇదే ఇక్కడే ఉందిలే అని సంతోషపడింది. తర్వాత ఎవరైనా నీ గొలుసు దొరికిందా అని అడిగితే దొరికింది అని ఒక తృప్తితో చెప్తుంది. కానీ నిజానికి అది ఎన్నడూ పోగొట్టుకోలేదు, ఎప్పుడూ అక్కడే ఉన్నది. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కారం కూడాను. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. దాని సాక్షాత్కారానికి అడ్డంకులు తోస్తున్నాయి. సత్యాన్ని మరుగుపరిచే ఆ తెరని తొలగిస్తే ఎల్లప్పుడూ అనుభవంలోనే ఉండేటటువంటి ఆత్మని తిరిగి కనుక్కున్న తృప్తి కలుగుతుంది. ఎల్లప్పుడూ ఉండిన అనుభవమే అయినా కొత్తగా ఏదో వచ్చినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రస్తుతం ఉన్న అజ్ఞానాన్ని దాటాలి. యథార్థమైన జ్ఞానం కొరకు ఆత్రుతతో ఉండాలి. శ్రద్ధ పెరిగిన కొద్దీ మిథ్యాజ్ఞానం తగ్గుతూ వస్తుంది. దాని బలం తగ్గుతూ చివరికి లేకుండా పోతుంది. ఆవిడ మళ్ళీ అడుగుతోంది, మీరు ఇంతకు ముందు రోజు చెప్పారు గాఢ నిద్రలో తెలుసుకునే శక్తి లేకుండా పోతోంది అని. కానీ నా విషయంలో ఎప్పుడైనా చాలా అరుదుగా అనుకోండి, నిద్రావస్థలోనే నిద్ర యొక్క అనుభవం కూడా కలుగుతోంది. మహర్షి గారు ఇక్కడ 3 అంశాలున్నాయి. 1 తెలివి, 2 నిద్ర, 3 దాని జ్ఞానం. ఇందులో తెలివి లేక చైతన్యం అనేది మార్పు లేకుండా ఉంటుంది. ఆ మార్పు లేనటువంటి చైతన్యం నిద్రని ఒక స్థితిగా చూచింది. అదే ఇప్పుడు ఈ మేల్కొన్న అవస్థలో ప్రపంచాన్ని చూస్తోంది. నిద్రలో ఉన్నది ప్రపంచాన్ని లేకుండా చేసినటువంటి స్థితి. ఆ ప్రపంచం తోస్తూ ఉండొచ్చు, మరుగున పడుతూ ఉండొచ్చు. అంటే మెలకుగా ఉండొచ్చు, లేక నిద్రపోతూ ఉండొచ్చు. కానీ తెలుసుకునే శక్తి అంటే చైతన్యం ఏ విధంగానూ ప్రభావితం కాదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే 3 అవస్థల్లోనూ నిరంతరంగా అంటే మారకుండా ఒకే రీతిగా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే తెలివి చైతన్యంగా ఉండు. అదే ఆత్మ, అదే సాక్షాత్కారము. అందులోనే శాంతి ఉన్నది, సుఖం ఉన్నది. ఆ మహిళ మహర్షి గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. తరువాత 1938 మే 7 సంభాషణ 491. కిషోర్ లాల్ మష్రూల్వాలా అనే ఆయన గాంధీ సేవా సంఘానికి ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. ఆయన వచ్చి కొన్ని ప్రశ్నలు, బ్రహ్మచర్యము, ఆత్మశక్తి, సాత్వికాహారము, యువకులందరూ చెడు
వ్యసనాల్లో పడిపోతున్నారు. ఇటువంటి విషయాల గురించి అడిగారు. మహర్షి గారు ఆయనకి తగినట్టుగా సాత్విక ఆహారము, కొన్ని యోగాసనాలు, కొన్ని మందులు ఇట్లాంటివన్నీ ఉంటాయి, వారు బ్రహ్మచర్యాన్ని పాటించడానికి ఉపయోగిస్తాయి, ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అదైన తర్వాత ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. కామము, క్రోధము మొదలైనవి సద్గురువు సన్నిధిలో తుడిచిపెట్టుకుపోతాయి అంటారు, అవునా అన్నారు. మహర్షి గారు, నిజమే, ఆత్మసాక్షాత్కారానికి ముందు కామక్రోధాలు తొలగిపోవాల్సిందే. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, కానీ ఒక గురువు దగ్గర ఉండేటువంటి శిష్యులందరూ ఒకే స్థాయిలో వాళ్లుగా ఉండకపోవచ్చు. అందువలన కొన్ని సందర్భాల్లో కొంతమందిలో కొన్ని లోపాలు, తప్పిదాలు కనపడవచ్చు. అటువంటి తప్పిదాలకి బాధ్యులు ఎవరు అంటే ఏంటండి, ఒక ఆయన్ని గురువుగా అంగీకరిస్తే ఆ తర్వాత అతను చేసేటువంటి తప్పులకి అతడు బాధ్యత లేక గురువా? ఎందుకు, గురువుకు శరణాగతి పొందాడు కదా అన్న అర్థంలో ఆయన ప్రశ్న అడిగాడు. మహర్షి గారు చెప్తున్నారు, ఆత్మసాక్షాత్కారానికి వ్యక్తి సంస్కారాలకి సంబంధం లేదు. గురువు సూచించేటటువంటి స్థాయికి ప్రతివారు అందుకోలేకపోవచ్చు. ఆయన మళ్ళీ ప్రశ్న, మరి తనలో ఉండే ఆ ఇచ్ఛలు మొదలైనవి సాక్షాత్కారానికి అడ్డం రావా? మహర్షి గారు, తనను తాను శుద్ధం చేసుకోవాలి అనే ప్రయత్నం దానంతట అది జరుగుతూ ఉంటుంది. ఆయన మళ్ళీ, సాక్షాత్కారానికి ముందు అన్ని మలినాలని కడిగి పారవేయనక్కర్లేదా? మహర్షి గారు, జ్ఞానమే వాటన్నిటినీ కడిగివేస్తుంది. ఇది కూడా అప్పుడప్పుడు వచ్చేటువంటి ప్రశ్న అండి. నైతికత, వ్యక్తి నడవడిలో గొప్ప స్థాయి ఇవి ఉండాలి. ఉంటేనే ఈ ఆధ్యాత్మిక రంగంలో అతడు పైకి రాగలుగుతాడు. ముందుగా తనను తాను సరిచేసుకోకుండా తనలో మలినాలన్నీ అట్లాగే అట్టిపెడితే ఇంకా సాక్షాత్కారం ఎట్లా వస్తుంది అన్నట్లు ఆయన అడుగుతున్నారు. మహర్షి గారి పద్ధతి ఏంటంటే, అవును, మనసులో ఉన్న మలినాలన్నీ పోవలసిందే, కానీ అది దానంతట జరుగుతూ ఉంటుంది. జ్ఞానమే ఆ మలినాలను పోగొడుతుంది అన్నారు. జ్ఞానము అంటే ఇక్కడ అనుభవ జ్ఞానం అని కాదండి. ప్రయత్నించేటప్పుడు తనలో ఉండేటువంటి ఆ శ్రవణము, మననము, ధ్యానము మొదలైనవన్నీ జ్ఞానం అనుకుంటే, ఆ జ్ఞానం ప్రయత్నం సాధనలో ఉండేటటువంటి జ్ఞానం క్రమక్రమంగా మనస్సుని శుద్ధం చేస్తుంది. దీనికి భగవద్గీతలో కూడా ప్రమాణం ఉంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానంతో సమానంగా పవిత్రం చేసేటటువంటి వస్తువు మరొకటి లేదు. అంటే ఏంటి, బాగా శుద్ధమైతేనే, శుద్ధమైన అంతఃకరణ, మంచి సత్వగుణం కలిగిన వాడు మాత్రమే జ్ఞానానికి రావాలి అనేటువంటి వాదం ఉంది. దానికి మనం సాధన చతుష్టయ సంపత్తి అనే విషయంలో చూచాం. శమము, దమము, శ్రద్ధ, ఉపరతి, సమాధానము, వైరాగ్యము, ముముక్షుత్వం ఇటువంటి బాగా ఉండాలి అని చెప్తారు. మహర్షి గారు వాటి గురించి మరి ఎక్కువగా చెప్పరు. ఎందుకంటే ఏదో రకంగా నువ్వు మొదలుపెట్టు, అది ప్రోత్సహించడం అన్నమాట. ఏదో రకంగా నువ్వు మొదలుపెట్టు, కాస్తో కూస్తో జ్ఞానం నీకు
అబ్బితే ఆ జ్ఞానాభ్యాసంతో పాటుగా ఈ సంస్కారములు వాసనలు అవి కూడా తగ్గుతూ వస్తాయి. ముందే 100% మంచి శుద్ధమైనటువంటి అంతఃకరణం ఉండాలి అని చెబితే అటువంటి వారెవరూ దొరకరు. కనుక కాస్తో కూస్తో శుద్ధం కాకపోతే అసలు ఈ మార్గం వైపు రాడెవడు. ఇది తెలుసుకోవాలి. అంటే ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి, సాక్షాత్కారం కావాలి, మోక్షం కావాలి అని కాస్త బలహీనంగా అయినా సరే ఒక కోరిక ఉంటే వాడికి అర్హత ఉన్నట్లే భావించుకుని ఆత్మజ్ఞానాన్ని బోధించవచ్చు. వాడు దాన్ని అభ్యసిస్తూ వస్తే క్రమంగా మనస్సులోని మాలిన్యాలు కూడా నశిస్తాయి. అది మహర్షి గారి పద్ధతి. ఈయన గాంధీ సేవా సమాజం వారు అన్నారు కదా, వాళ్ళ పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది. గాంధీ గారు చాలా పట్టుదలతో నియమనిష్టలతో ఉండాలి, మనస్సు చాలా శుద్ధంగా ఉండాలి అని బోధించే రకం అన్నమాట అండి. ఈయన కూడా గాంధీ సేవా సమాజం వారు కాబట్టి ఆ దృష్టితో ప్రశ్నలు అడుగుతున్నాడు. మహర్షి గారు ఏం చెప్పారు చివరిగా, జ్ఞానమే వాటిని అంటే మలినాలని తుడిచివేస్తుంది అన్నారు. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, గాంధీ గారు ఆశ్రమంలో ఉండేవారు క్రమశిక్షణ సరిగా పాటించకపోతే ఈయన బాధపడుతూ ఉంటారు. ఆయన ఇంకా ఏమనుకుంటారంటే తనలో ఏదో దోషం ఉన్నందువలన వీరందరూ అంత నైతికతను చూపలేకపోతున్నారేమో అని. అంటే ఏంటండి, ఆశ్రమం అంటే గాంధీ గారు కూడా ఆశ్రమాలు పెట్టి అక్కడ చాలా మంది ఉంటుండేవారు. ఆశ్రమం యొక్క పెద్దగా దాన్ని సరిగా నిర్వహించలేకపోతున్నాను, అందువల్ల నాలో దోషం వల్లనే వారికి ఇంకా పరిపూర్ణత రాలేదు అని గాంధీ గారు తనను తాను తప్పు పట్టుకునేటట్టుగా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారట. ఆ విషయాన్ని అడిగారు ఈయన. అంతేనా అంటున్నారు. మహర్షి గారు చిరునవ్వు నవ్వారు. కాసేపు ఆగి కొద్ది నిమిషాల తర్వాత మళ్లీ చెప్పడం మొదలుపెట్టారు. గాంధీ గారు తనను తాను పరిపూర్ణుడుగా చేసుకోవడానికి ఎంతో శ్రమపడ్డారు. అదేవిధంగా ఇతరులు కూడా క్రమక్రమంగా పరిపూర్ణతను సాధించగలుగుతారు అన్నారండి. గాంధీ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ విధంగా తనలో ఉన్నటువంటి దోషాలని తగ్గించుకోగలిగారని అంతా చరిత్రలో ఉందండి. ఆయన ఆత్మచరిత్ర, ఆత్మకథ కూడా రాసుకున్నారు. అందులో కూడా బాగా వివరంగా వస్తాయి. ఇప్పుడు మహర్షి గారు ఏం చెప్పారు, ఎంతో కష్టపడి కదా ఆయన ఆ పరిపూర్ణత క్రమశిక్షణ సాధించగలిగారు, తక్కిన వాళ్ళు కూడా అలాగే క్రమంగా వస్తారు అని సాధకులని అభ్యాసకుల్ని కింది స్థాయిలో ఉన్న వాళ్ళని తప్పు పట్టకుండా వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా మహర్షి గారు చెప్తున్నారు. తర్వాత ఆయన ఆ విషయాన్ని వదిలేసి మరొక ప్రశ్న అడుగుతున్నారు. పునర్జన్మ సిద్ధాంతం హిందూ మతంలో ఉన్నది, అది నిజమేనా? మహర్షి గారు దీనికి ఖచ్చితమైన సమాధానం అంటూ ఏమీ ఉండదు. ఏ రకంగా చెప్పినా అందులో సత్యం అసత్యం రెండు కలిసి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఈ జన్మను కూడా భగవద్గీత కాదంటోంది. నత్వేవాహం జాతునాసం అంటూ. అంటే మనం ఎవరూ కూడా ఎన్నడూ పుట్టలేదు అని. చూడండి మహర్షి గారు ఆ ప్రశ్నను ఎట్లా తిప్పారో. పునర్జన్మలు ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్తూ ఉంటాం సాధారణ భాషలో, సాధారణ సందర్భంలో. మహర్షి గారు ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు, భగవద్గీతలో చెప్పింది తీసుకొచ్చి చెప్తున్నారు. మనం ఎన్నడూ ఏనాడు పుట్టలేదు, నజాయితీ మ్రితేవ, పుట్టడం లేదు చావడం లేదు, ఇటువంటిది భగవద్గీతలో చెప్పారు కదా, ఇక అప్పుడు పునర్జన్మ సంగతి ఏముంటుంది అన్నారు. ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు.
వ్యక్తిత్వం అనేది అనాది నుంచి వస్తున్నది కదా. అంటే అనాది అంటే మొట్టమొదటి నుంచి, ఎప్పుడో సృష్టి ఆదిలో ఈ జీవుడు ఎప్పుడు సృష్టింపబడ్డాడో అప్పటి నుంచి నేను 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 నేననేటువంటి ఆ వ్యక్తిత్వ భావం వస్తూనే ఉంది కదా అని ప్రశ్నించాడు. మహర్షి గారు చెప్తున్నారు, అసలు వ్యక్తిత్వం అనేది ఉన్నదా అని విచారణ చేసి చూడు. ఇది మహర్షి గారి పద్ధతి అండి. వ్యక్తిత్వం ఉన్నది కదా అంటే ప్రస్తుతం నీ దృష్టిలో ఉన్నది, విచారణ చేయి, ఉందో లేదో తెలుస్తుంది. నీ సమస్య అంటే జీవుడు అనాది కదా, వాడికి ఎన్నో సంస్కారాలు అవి ఉంటాయి కదా, మరి అందువలన పుట్టుక చావులు ఉంటాయి కదా, పునర్జన్మలు ఉంటాయి కదా, ఇవంతా ఆలోచించే ముందు ఈ ప్రశ్నలు వేసుకుని దీనికి సమాధానం కనుక్కుంటే అసలు సమస్య పోతుంది అన్నారు. ఇంకా మహర్షి గారు నమ్మాళ్వార్ చెప్పిన మాటను ఉదహరిస్తున్నారు. అజ్ఞానంలో ఉన్నప్పుడు అహంకారమే నేను అనుకున్నాను, అయితే సరి అయిన జ్ఞానం కలిగినాక అహంకారం ఎక్కడా లేకుండా పోయింది. నువ్వు మాత్రమే నా ఆత్మగా ఉన్నావు. ఎవరంటే నమ్మాళ్వార్ అంటే వీళ్ళు వైష్ణవ భక్తులు. మహర్షి గారు చెప్పదలుచుకుంది ఏంటంటే భక్తిలో కూడా పరాకాష్ఠకు వచ్చినప్పుడు ఇటువంటి అద్వైత తత్వం, నువ్వే ఉన్నావు నేను లేను అన్నా, నువ్వు నేను ఒకటే అన్నా అదే అర్థం వస్తుంది కదా, అది చెప్పారు. మహర్షి గారు చెప్తున్నారు, అద్వైతులు ద్వైతులు ఇద్దరూ కూడా ఆత్మ సాక్షాత్కారం కావాలి అనే విషయంలో ఒకే అభిప్రాయం కలిగి ఉంటారు. కనుక ముందు దాన్ని చేసి చూద్దాం, ఇతర విషయాలు తర్వాత చూద్దాము. ఇదండి మహర్షి గారు అనవసరమైన సిద్ధాంత రాద్ధాంతాల్లో నుంచి సాధకుల్ని బయటికి తీసుకొచ్చేటటువంటి పద్ధతి. అది అద్వైతమా విశిష్టాద్వైతమా ద్వైతమా ఏదైతే ఏమి, ముందు నేనెవరు అన్నదాన్ని కనుక్కోవాలి కదా, అది విచారణ చేసి చూడు, తర్వాత ఏది ఉంటే అది ఉంటుంది. సాధన మొదలుపెట్టు, సిద్ధాంతం కాదు అని. అద్వైతము ద్వైతము అనేటటువంటిది సిద్ధాంతపరంగా చర్చలకు పనికి వస్తుంది. ఆత్మ అనుభవంలో గ్రహింపబడినప్పుడు ఆ ప్రశ్న ఉదయించనే ఉదయించదు. ఈ ఆత్మ సాక్షాత్కారమే ఎన్నో పేర్లతో చెప్పబడుతోంది. సత్యము, బ్రహ్మచర్యము మొదలైనవన్నీ దానికే. సాధకులకు ఏది అర్హతగా చెప్తారో అది సిద్ధిని యొక్క విషయంలో సహజమై ఉంటుంది. నేను శరీరము అనే భావం ఆత్మానుభవం కలిగినప్పుడు నశిస్తుంది. దానితో పాటుగా వాసనలన్నీ ధ్వంసమైపోతాయి. ఇక సద్వాసనలు లేక సాత్విక లక్షణాలే మిగిలి ఉంటాయి. అంటే దీని సారాంశం ఏంటంటే మహర్షి గారు చెప్పదలుచుకుంది, క్రమశిక్షణ ఉండాలి, ఇటువంటి అర్హతలు ఉండాలి, మంచి నీతి నిజాయితీ కలిగిన ప్రవర్తన ఉండాలి, ఇవన్నీ అడుగుతున్నాడు కదా ఈయన. మహర్షి గారు ఏం చెబుతున్నారంటే ఇవన్నీ ఎవరికి, నాకు నేనంటే ఏంటో విచారణ చెయ్యి, అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. వాసనలన్నీ దానితో ధ్వంసం అయిపోతాయి. అప్పుడు పరిపూర్ణమైనటువంటి సత్ లక్షణాలన్నీ అంటే మంచి లక్షణాలు, సద్వాసనలన్నీ అతనిలో కనపడతాయి అన్నారు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, సంస్కారాలనేవి జ్ఞానిలో కూడా ఉంటాయంటారే. మహర్షి గారు అవును, అయితే అవి భోగహేతువులు, బంధహేతువులు కావు. ఇంతకుముందు కూడా చెప్పారు ఇదే మాట.
భోగహేతువులు అంటే అనుభవానికి వస్తూ ఉంటాయి, బంధించవు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాలండి. భోగం అనే మాటను మనం సాధారణంగా వాడికి మహారాజు భోగాలు అనుభవిస్తున్నాడు, అన్ని భోగాలే అంటే చాలా గొప్ప గొప్ప ప్రాపంచిక విషయాలన్నీ అనుభవిస్తున్నాడు అని అర్థంలో వాడుతూ ఉంటాం మనం. అది కాదు. భోగము అంటే అనుభవించటం. అందులో మంచి అనుభవాలు ఉండొచ్చు, చెడు అనుభవాలు ఉండవచ్చు. అంటే సుఖానుభవాలైనా దుఃఖానుభవాలైనా రెండు భోగాలే. జ్ఞాని శరీరం యొక్క ప్రారంధం వలన ఆ రెండు రకాల అనుభవాలు పొందుతూ ఉన్నట్లు అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కానీ అవి అతనిని బంధించవు. ఇదందరూ గమనించాలండి. ఎందుకు బంధించవు? దాని మీద తీవ్రమైన కోరిక ఉండదు. అనుభవానికి వస్తుంది, పోతుంది, అంతే. ఏదో ఒక వస్తువు చూచాం, బాగుంది బాగుంది అనుభవించాలనుకుని అనుభవించేసాడు, తర్వాత వాడు మర్చిపోతాడు జ్ఞాని. మళ్ళీ ఇంకోసారి అనుభవిస్తే బాగుండు, మళ్ళీ ఇంకోసారి అనుభవిస్తే బాగుండు అనేటటువంటి సంస్కారాలు గట్టిపడుతూ వస్తే అవి బంధహేతువులు, మళ్ళీ జన్మహేతువులు అవుతాయి. జ్ఞానికి అనుభవంలో ఏదో వచ్చింది, అది మంచి అనుభవమే కావచ్చు, బాగుంది బాగుంది ఇంకోసారి కావాలి అనడు. అది చెడు అనుభవం అంటే దుఃఖం కావచ్చు, ఇవి వద్దు వద్దు దీన్ని ఎట్లాగైనా వదిలించుకోవాలి అని అనుకోడు. అందువలన వచ్చింది కాబట్టి అనుభవిస్తున్నాను అన్న దృష్టిలో ఉన్నవాడికి అవి భోగహేతువులవుతాయి, బంధహేతువులు కావు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఇది నిజమే, అయితే దీన్ని కొందరు కపట సాధువులు వారు దుష్ట ప్రవృత్తిని సమర్థించుకోవడానికి వాడుతూ ఉంటారు. ఇదంతా నా ప్రారబ్ధం, శరీరం యొక్క ప్రారబ్ధం అంటూ ఉంటారు. అటువంటి వారిని అసలు సిసలైన సాధువుల నుండి వేరు చేసి చూడటం ఎలా కుదురుతుంది? మహర్షి గారు చెప్తున్నారు, అహంకారాన్ని వదిలివేసినటువంటి వాడు అంటే నిజమైన సాధువు, నేను కర్తను అనేటటువంటి భావం లేనివాడు ఇది నా ప్రారబ్ధము అనలేడు. అంటే ఏంటంటే, ఎప్పుడైనా బయటకు మాట వరుసకు వినేవాళ్ల కోసం ఇది నా ప్రారబ్ధం అనొచ్చు, కానీ అతని దృష్టిలో అట్లా ఉండకూడదు. ఏముంటుంది? శరీరం యొక్క ప్రారబ్ధం శరీరం అనుభవిస్తోంది అని కానీ, లేక అసలు నాకు సంబంధం లేదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేనెప్పుడు నా స్థితిలో ఉన్నాను అన్నట్లుగా కానీ ఉండాలి. అట్లా కాకుండా ఏదో నా ప్రారబ్ధం నేను అనుభవిస్తున్నాను అంటూ మంచి వాటిని అనుభవిస్తూ చెడ్డవాటిని పక్కకి తోసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది అసలైన సాధువు యొక్క లక్షణం కాదు. అదొక మిథ్యా జ్ఞానం. నేను అకర్తను అభోక్తను అనే మాట యథార్థమే వేదాంత దృష్టిలో, కానీ ఆ అనుభవం తనకు లేకుండా కేవలం మాట మాత్రంగా అంటూ ఉంటే ఇతరులను మోసం చేయాలని చూస్తాడేమో గాని లోపల బాధపడుతూనే ఉంటాడు. అసలైన జ్ఞానికి ఉండవలసిన ఆ ప్రశాంత స్థితి ఉండదు. మళ్ళీ చెప్తున్నారు, ఇకపోతే జ్ఞానులు అతీతమైన స్థితిలో వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు మొదలైన మాటలు ఇతరుల కొరకు, అంటే వినేవారి కోసం, జ్ఞాని ఎట్లా ఉంటాడు అని అడిగేవారి కోసం చెప్పేటటువంటి మాటలు. జ్ఞాని తనకు తానుగా తన స్థితిని వివరించుకోవడానికి అటువంటి మాటలు ఉపయోగించుకోడు. ఇక్కడ ఒక విషయం గ్రహించాలండి, సాధకులు కూడా నేను కర్తను కాదు, భోక్తను కాదు, అసంగిని, సాక్షిని, ఇటువంటి మాటలు వాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పిన మిథ్యా జ్ఞాని కూడా అటువంటి మాటలు వాడుతూ ఉంటాడు.
తేడా ఏంటి అంటే అసలైన సాధకుడు ఆ మాటలు తనకు తాను చెప్పుకుంటూ అంటే మననం చేసుకుంటూ దానిని గట్టిపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మిథ్యాజ్ఞాని బయట వాళ్లకు తన విశేషం ఏదో ఉందని తెలియజేయటం కోసం అంటే మోసగించటం కోసం చెప్తూ ఉంటాడు. మాటలు భాష రెండు సరైనవే, కానీ దేనికోసం వాడుతున్నారు అక్కడ తేడా ఉంది. అంటే చూచేవారిని మోసగించడానికి చూస్తూ ఉంటాడు, వారి నుండి ఏదో ఆశిస్తూ. అసలైన జ్ఞాని దీన్ని పట్టించుకోడు. ఎవరేమనుకుంటే ఏంటి, శరీరం ప్రారంభం ఎట్లా ఉంటే అట్లా నడుస్తుంది, అందరూ ఈయన మహాజ్ఞాని అనుకోవాలి కదా అనే దృష్టి అతనికి ఉండదు. కాసేపు నిశ్శబ్దంగా గడిచింది. కొన్ని నిమిషాల తర్వాత మహర్షి గారే కిషోరీలాల్ అనే ఆయన బలహీనంగా ఉండటాన్ని గురించి ప్రస్తావించారు. అప్పుడు ఆయన అంటే కిషోర్లాల్ గారు అంటున్నారు, నేను ఆస్తమా రోగిని, నేను ఎన్నడూ బలిష్టంగా ఉండేవాణ్ణి కాదు. పసిపిల్లవాడప్పుడు కూడా నేను తల్లి పాల మీద పెరగలేదు. మహర్షి గారు అన్నారు, ఇక్కడ మనస్సు చాలా బలంగా ఉంది, శరీరం కొంచెం బలహీనంగా ఉంది అన్నారు. ఆయన దాని మీద అంటున్నాడు, నేను రాజయోగాన్ని అభ్యసించాలి అనుకుంటూ ఉండేవాణ్ణి. నా భౌతికమైన బలహీనతల వలన దాన్ని చెయ్యలేకపోయాను. ఇక్కడండి ఒకటి, రాజయోగం అంటే ముందు ఆసనము ప్రాణాయామము అట్లా మొదలవుతుంది. ఆసనంలో కదలకుండా 3 గంటలు కూర్చోవాలి, కనీసం 1 గంట అయినా కూర్చోవాలి. ప్రాణాయామం ఒక అర్ధగంట సేపు శ్వాసను బంధించి పెట్టాలి. ఇటువంటివే ఉంటాయి వాళ్ళవి. అవన్నీ చేయడానికి కొంచెం శరీరంలో దృఢత్వం ఉండాలి. అందువలన నాకు అది ఇష్టమైనప్పటికీ చేయలేకపోయాను అంటున్నాడు. ఈ శరీరం కదిలినప్పుడల్లా మనస్సు కూడా కదులుతూ ఉండేది కాబట్టి ధ్యానం అవి కూడా చేయలేకపోయాను అన్నారు మహర్షి గారు. మనస్సు కదలకుండా అట్టే పెట్టుకుంటే శరీరం దాని ఇష్టం ఎంత కదిలితే ఏమిటి అన్నారు. ఆయన దాని మీద వ్యాఖ్య, ప్రారంభ సాధకులకు అది ఒక అడ్డంకి కాదా అన్నారు. అంటే ప్రారంభంలో సాధకులు శరీరాన్ని కూడా కదలకుండా అట్టే పెట్టగలగాలి. సరే, అభివృద్ధి చెందిన తర్వాత వాడికి చెప్పక్కర్లేదు. ఆ మాట అడిగాడు మహర్షి గారు. సరే, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అన్నారు. ఇదండి మహర్షి గారి పద్ధతి. మనం చెప్పుకుంటూ ఉంటాం, భయపడద్దు, బాధపడద్దు, సిగ్గుపడద్దు అని. నాకు ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, నేను కూర్చోలేకపోతున్నాను, మనసు నిలబట్టలేదు, ఇవన్నీ చెప్పకుండా ఎంత కుదిరితే అంత చెయ్యి అని ప్రోత్సహిస్తూ ఉంటారు. సరే, ఆయన అంటున్నాడు, నిజమే, కానీ నా ప్రయత్నాలన్నీ తాత్కాలికంగా మాత్రమే ఉపయోగిస్తున్నాయి. మహర్షి గారు అంటున్నారు, తాత్కాలికము, క్షణికము అనేవి కూడా ఎన్నో ఇతర ఆలోచనలాగానే ఒక ఆలోచనే అవుతుంది. ఆలోచనలు ఉన్నంత వరకు ఈ ఆలోచన కూడా, అంటే నేను ఆలోచనలని ఆపలేకపోతున్నాను, ఒక క్షణం మాత్రమే ఆపగలుగుతున్నాను అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. ఏకాగ్రత అనేది మన స్వరూపము. ప్రస్తుతం దానికై ప్రయత్నం ఉంటుంది, కానీ ఆత్మసాక్షాత్కారం తర్వాత అది ఆగిపోతుంది. చూడండి మహర్షి గారు ఎలా చెప్తున్నారు. ఆయన నిరుత్సాహపరచకుండా
ఏకాగ్రత అనేటువంటిది మన యొక్క సహజ స్వభావము. అంటే అదొకటే ఉంటుంది. ఎప్పుడు నువ్వు చూచినా చూడకపోయినా, మనసు అటు కదిలినా ఇటు కదిలినా ఎప్పుడు అదే ఉంటుంది. మొదట్లో దాన్ని గమనించడం కోసం కొద్దిగా ప్రయత్నం అవసరం కావచ్చు, కానీ అది అర్థమైతే మటుకు ఇక తర్వాత మనస్సు ఎంత పోయినా పర్వాలా, మనస్సు కదులుతోంది, నాకు సంబంధం లేదు అన్న జ్ఞానం కలుగుతుంది. మహర్షి గారు ఎప్పుడు దీని గురించి చెప్తూ ఉంటారు. మనస్సు ఎంత కదిలినా నీ స్వరూపానికి హాని లేదు. అయితే మొదట్లో కొంచెం తికమకగా ఉంటుంది. కొంత ప్రయత్నం చేసి ఆ జ్ఞానాన్ని పట్టుకోగలిగితే ఇక ఏకాగ్రత చేశానా లేదా ఇటువంటి సమస్య ఉండదు. దీన్ని విన్న మీదట మళ్ళీ ఆయన అడుగుతున్నాడు. అది అంటే ఆత్మ మనస్సు చలిస్తూ ఉన్నప్పుడు రెండు చలనాల మధ్య ఉంటుంది అంటారు కదా మహర్షి గారు. ఇది కూడా మనస్సు యొక్క చలనాల్లో ఒకటి. అంటే ఏంటి? అది మధ్యలో ఉంటుంది అనుకోవడం కూడా ఒక చలనమే. మధ్యలో కాదు, ఎప్పుడూ ఉంటుంది అని మహర్షి గారి అభిప్రాయం. ఆయన ఇంకొక విషయాన్ని చెప్పాడు. నేను ఏదో కొత్త విషయాన్ని బాగా ఆలోచించి పరిశోధన చేసి కనిపెట్టాను అని అనుకున్నప్పుడల్లా ఇంతకు ముందే అది ఎవరో చెప్పటం జరిగింది అని తెలుస్తోంది అన్నారు. మనం చూస్తే అండి, రమణ మహర్షి గారు ఇట్లా చెప్పారు అన్నాం అనుకోండి. రమణ మహర్షి గారికి ముందే భగవద్గీతలో ఉంది, భగవద్గీతకు ముందే ఉపనిషత్తుల్లో ఉంది. అట్లా మొట్టమొదటిగా ఎవరు చెప్పారో తెలియదు. నేనేదో గొప్ప సాధన చేసి ఎవ్వరికీ తెలియని విషయాన్ని నేను తెలుసుకున్నాను అంటానికి లేదు. ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయాల్లో, ప్రాపంచికమైన విషయాల్లో, సైన్సు మొదలైన వాటిల్లో, కొత్త కొత్త యంత్రాలను నిర్మించడంలో ఏదో కొత్తదనం ఉన్నట్లు అనిపిస్తుంది లోకంలో. ఆత్మజ్ఞానం విషయంలో ఎంత గొప్ప మహానుభావుడు, ఎంత పెద్ద అవతార పురుషుడు ఏం చెప్పినా అంతకుముందు ఎవరో చెప్పిందే అయి ఉంటుంది. కొత్తదనం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ ఆత్మ యొక్క స్థితి అటువంటిది. పురాణము అన్నారు అంటే అతి పాతది. అట్లాగే నిత్య నూతనము అని కూడా అంటుంటారు. ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. మహర్షి గారు కూడా దాన్ని అంగీకరిస్తూ వ్యాఖ్య చేశారు. ఏ జ్ఞానమైనా విత్తనం రూపంలో ముందు ఉండనే ఉంటుంది, అది బయటపడుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ కొత్తది అంటూ ఏది ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, ఆత్మ విషయంలో కొత్తదనం ఏముండదు, తక్కిన విషయాలు ఉంటే ఉండవచ్చు అన్నాం. అది కూడా లేదు అంటున్నారు. మన పురాణాలు మొదలైన వాటిల్లో ఉంది. ఈ యుగాలన్నీ మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ప్రళయం అయిపోతుంటుంది, మళ్ళీ కొత్తగా సృష్టి జరుగుతూ ఉంటుంది, మళ్ళీ వస్తువులు, మళ్ళీ ప్రళయం, ఇవన్నీ ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏవేవి కనిపిస్తున్నాయో, ఎంతెంత గొప్ప గొప్ప విషయాలైనా సరే ఇంతకుముందు ఏదో ఒక యుగంలో ఉండే ఉంటాయి. ఇది మన పురాణాల వాటిల్లో ఉదాహరణగా చెప్తూ ఉంటారండి. అక్కడితో ఆ సంభాషణ ముగిసింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ చిదానంద రూప శివోహం శివోహం